గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇవాళ వీడియో నెంబర్ 37, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఆర్. ఇది ఇవాళ చెప్పుకుందాం. ఇది మీకు ఈ అప్వర్డ్ ఎప్పుడు రాయాలి, డౌన్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలన్నది ఆల్రెడీ మనం ఇంతకుముందు చాప్టర్ 4లో పేజ్ నెంబర్ 19లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చాప్టర్లో దాన్ని కంప్లీట్ స్టేట్మెంట్ అంటే రూల్స్ అనేటువంటి అక్కడ సింపుల్గా చెప్పాడు. ఇప్పుడు నెరేట్ చేసి చెప్తున్నాను అన్నమాట పిట్మ్యాన్ గారు. అందుకోసం అని చెప్పి ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఆర్ గురించి ఈ చాప్టర్ పెట్టబడింది. ఇది చాలా ఈజీ. ఇంచేత మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, చాప్టర్ 4లో అంతా నేర్చుకున్నది. కాకపోతే కొంచెం రిపీట్ చేస్తున్నాం అనమాట. రైట్, ఇక్కడ మీరు ఒకసారి పేజ్ నెంబర్ 82 తీస్తే, చాప్టర్ 17 తీస్తే ఏం చెప్తాడంటే, ఇన్ ఆర్డర్ టు ప్రజెంట్ ఏ కంప్లీట్ స్టేట్మెంట్ ఆఫ్ ద రూల్స్ ఫర్ ద రైటింగ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్, the directions given to the student in para number 27 are repeated here. అయ్యే రిపీట్ చేశాడు అంతే. ఇక్కడ ఈ 105 పారాలో ఏం చెప్తారంటే, ఓవెల్ ప్రిసీడింగ్ ఆర్, ఓవెల్ ప్రిసీడింగ్ ఆర్, ఆర్ను కనుక ఓవెల్ ప్రిసీడ్ అయితే ఏం చేయాలి ఆల్రెడీ మనకి చెప్పాడు. ఇనీషియల్ ఆర్ ఈజ్ రిటర్న్ డౌన్వర్డ్ when preceded by a vowel sound. అదే ఇక్కడ కూడా చెప్తాడు. ఇక్కడ దీంట్లో మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎయిర్ చూడండి, ఓవెల్ ప్రిసీడ్ అయింది, డౌన్వర్డ్ ఆర్ రాశాడు. అలాగే ఎయిరీ, ఓవెల్ ప్రిసీడ్ అయింది, ఓవెల్ ఫాలో అయింది, ఫాలో అవుతే వదిలేసాడు. ముందు ఇనీషియల్గా కనుక ఓవెల్ సౌండ్ వస్తే ఆర్కు ముందు ఖచ్చితంగా డౌన్వర్డ్ ఆర్ రాయాలా, అది రూల్. ఆ రూల్ ప్రకారం ఎయిర్, ఎయిరీ, ఎరేజ్, ఐర్, ఐరిష్, అరబ్, ఈ 6 కూడా మనకి ఇనీషియల్గా కనుక ఓవెల్ సౌండ్ వస్తే ఆర్కు ముందు ఖచ్చితంగా ఆ ఆరు డౌన్వర్డ్ ఆర్ రాయాలన్న దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. తర్వాత మిగతా కేసులో, రిమైనింగ్ కేసెస్లో ఓవెల్ ఫాలో అయితే ఫైనల్గా కానీ ఇనిషియల్గా ఓవెల్ ఫాలో అయితే ఖచ్చితంగా అప్ స్ట్రోక్ రాసుకోవాలా, రే రాసుకోవాలా. ఓవెల్ ఫాలో కాకపోతే డౌన్వర్డ్ స్ట్రోక్ రాసుకోవాలని చెప్పాడు. అదే చెప్తాడు ఇక్కడ మళ్ళీ చూడండి. 106 పారా. ఇన్ అదర్ కేసెస్ ద జనరల్ రూల్ ఈజ్ టు రైట్ initial or final or upward when it is followed by a vowel and downward when it is not followed by a vowel. Examples: rob, ఇనీషియల్గా వచ్చినటువంటి వోవెలు ఆ వర్డ్లో ఫాలో అయింది, ఆర్ను ఫాలో అయింది కాబట్టి రాబ్. బారో, రెయినీ, నారో, ఫైనల్ వోవెల్ ఫాలో అయింది ఆర్ని కాబట్టి రే రాశాడు. క్యారీ, ఓవెల్ వచ్చింది కాబట్టి ఫైనల్ ఓవెల్ వచ్చినప్పుడు క్యారీ. ఇక్కడ చూడండి, క్యార్కి వచ్చేటప్పుడు ఓవెల్ ఫాలో కాలేదు కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాశాడు. అలాగే ఫర్రో, ఓవెల్ ఫాలో అయింది ఫైనల్గా, ఫాలో కాకపోతే 4 చూసారా డౌన్వర్డ్ ఆర్ రాశాడు. సారీ, ఫైనల్ ఓవెల్ వచ్చింది, ఆర్కు ఫాలో అయింది. ఇక్కడ ఆర్కు ఓవెల్ ఏం ఫాలో కాలేదు వాడు సోర్. అలాగే స్టోరీ, ఓవెల్ ఫాలో అయింది, స్టోర్ ఓవెల్ ఫాలో కాల. చూసారా, ఈ ఒక్క ఓవెల్ ఫాలో అయినందుకు చూసారా, ఇది స్టోరే, ఇది స్టోరే, ఇది స్టోరీ. ఆ ఒక ఓవెల్ ఫాలో అయినందుకు మొత్తం అవుట్లైన్ అంతా కూడా మారిపోయింది. చూసారా, స్టోరీ. అంటే రేపు రుదుట మీకు ఈ ఓవెల్స్ పెట్టడు. చూడండి,
ఈ ఓవులు తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, ఇది తీసేస్తాడు. ఇలా రాశాడు అంటే మనం రే హుక్ లూపు రే రాశాడు అంటే ఆంధ్రలో రాశాడంటే స్టోరీ కింద రాసేసుకోవాలి మనం. ఇంక ఓవెల్స్ ఉండవు, ముందు ఓవెల్స్ ఉండవు మీకు ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఈ పేజ్ తీయండి చెప్తాను నేను. 173 తీయండి. ఎక్కడైనా మీకు 173 పేజీల్లో ఎక్కడైనా ఓవెల్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? చేత ఓవెల్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేసేస్తాడనమాట. ఓవెల్స్ ఏవి కూడా ఉన్నాయి అనుకుని పెట్టాడనమాట. చూడండి దీనికి స్టోరీ రే అలా పెడితే స్టోరీ అంటే రే ఎందుకు రాశాడు? రీ అనమాట. ఆంధ్రలైన్ ఎందుకుంది? ఇది స్టో ఓ వచ్చింది, స్టీకి ఓ వచ్చింది, స్టోరీ అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. అలాగే డౌన్లోడ్ రాసాడంటే ఇది ఆర్కి ఫైనల్ ఆర్కి ఓవులు ఇవి ఫాలో కాలేదు కాబట్టి స్టోర్ అలాగ ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్. తర్వాత వెరీ తెలుసు కదా మీకు, రైట్ సైడ్ సర్కిల్ వీటికి రాయాలని చెప్పాడు తెలుసు కదా మీకు. చూడండి ఒకసారి ఆ 19 పేజ్ తీస్తే 19 పేజీలో డిఫ్తాంగ్స్కి వచ్చేటప్పటికి ఎబ్రివేటెడ్ డబ్ల్యూ చెప్పాడు కదా. ద ఇనీషియల్ సౌండ్ ఆఫ్ డబ్ల్యూ బిఫోర్ కేగేఎంఆర్ ఆర్ ముందు కనుక వచ్చినట్టయితే ఈ రైట్ సైడ్ సర్కిల్ రాయాలన్నాడు కదా. సో వెరీ ఓల్ ఫాలో అయింది, వేర్ ఓల్ ఫాలో కాల. సైరన్ ఓల్ ఫాలో అయింది, స్టరన్ ఓల్ ఫాలో కాలేదు. ఓకేనా? ఇవి మనకి ఓవెల్ ఫాలో అయితే, ఓవెల్ ఫాలో కాకపోతే ఎలా రాయాలన్నది ఇది ఇనీషియల్ ఆర్ని కనుక ఓవెల్ ప్రొసీడ్ అయితే రాసుకోవాలి. రైట్. తర్వాత మనకి ఈ చాప్టర్లో చెప్పాడు, ఏం చెప్పాడు? కేగే చూడండి 107 చూడండి. ఇనీషియల్ ఆర్ ఫాలోడ్ బై ఎమ్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ డౌన్వర్డ్ బికాస్ ఆఫ్ ద ఈజియర్ అవుట్లైన్ ద సబ్టైల్డ్. ఎంకి ముందు కనుక ఆర్ వచ్చినట్టయితే ఆ ఆరు డౌన్వర్డ్ ఆర్ రాసుకోవాలా. అది ఓల్ ఫాలో అయింది కదా, ఆర్కి రే రాయాలి అని చెప్పి అనుకోకూడదు. ఇది రూమ్ ఇలాగే రాసుకోవాలి, ఇలా రాయకూడదు. ఓకేనా? రైట్. అలాగే రూమ్ ఇలా రాసుకోవాలి. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి 108 చూడండి. ఇక్కడ ఫెసిలిటీ ఆఫ్ అవుట్లైన్ ఈజ్ ఆఫ్ ది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ అకార్డింగ్లీ ఎయిదర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ ఈజ్ రిటర్న్ అండ్ ఓవల్ ఇండికేషన్ ఇగ్నోర్డ్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఎ ఫెసైల్ ఫారం. రూల్ ఏం చెప్పాడు ఇంతకుముందు మనకి ఇక్కడ చూడండి. ఇనీషియల్గా కనుక ఓవెల్ సౌండ్ వస్తే ఖచ్చితంగా డౌన్లోడ్ రాయమన్నాడు కదా. కానీ ఇప్పుడు అలాగే ఆ రూలే కనుక పాటించినట్టయితే ఇక్కడ ఐ రేట్ అనేటటువంటి వర్డు ఎలా రాయాలో తెలుసా? చూడండి, ఐ రేట్ అన్నట్టుగా రాయాలి. అందంగా ఉంది. అది అందంగా ఉండటం కోసం ఏం చేశాడంటే ఇక్కడ ఇనీషియల్ ఆర్ వచ్చినప్పటికీ కూడా మనకి రే రాశాడు. ఇది రికమెండ్ చేశాడు అనమాట. ఇలా రాసుకోండి, రూల్ ఉంది, ఆ రూల్ పక్కన పెట్టేయండి. దేనికట? టీ డి చే జే కల్ గల్ వే వీటి ముందు గనక ఎస్ గనక వచ్చినట్టయితే, అంటే ఆర్ కనుక వచ్చినట్టయితే, ఆర్ తర్వాత కనుక టీ డి చే జే కల్ గల్ వే వచ్చినట్టయితే మీరు ఈ రూల్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇగ్నోర్ చేసేసి ఏది కన్వీనియంటో అది రాయండి. కన్వీనియంట్ ఏంటి? ఐ రేట్ రాయాలంటే టీకి ఇలా రాసుకోవడమే కన్వీనియంట్. అలాగే ఆర్చ్ చే, ఇది టీ, ఇది చే, ఇది జే, ఇది తి, ఇది కల్. చూడండి, ఆర్చ్ ఓల్ ప్రిసీడ్ అయినా కూడా మనం ఇలా రాయాలా. అర్జే, అలాగే ఎర్త్, అలాగే అరేకల్.
అలా కాకుండా రూల్ ప్రకారం రాయాలి. ఐరేట్ ఎలా రాయాలి, ఆర్చ్ ఎలా రాయాలి, అర్జ్ ఎలా రాయాలి, ఎర్త్ ఎలా రాయాలి, అరేకల్ ఎలా రాయాలి. ఇది కన్వీనియంట్గా లేవు మనకి. క్లియర్గా మనకి అవుట్లైన్ ఫెసిలిటీ ఆఫ్ అవుట్లైన్ కరెక్ట్ కాలేదు. అంచేత ఇవి ఎలా రాయకుండా రూలు కాకపోయినప్పటికీ కూడా ఇట్లా రాశాడు. ఐరేట్, ఆర్చ్, అర్చ్, ఎర్త్, అరేకల్. ఇప్పుడు ఆర్ గనక టిడి చే జే కల్ గల్ వే ముందు వచ్చినట్టయితే అది మనం ఇట్లా రాసుకోండి అని చెప్పన్నాడు. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైందా? నెక్స్ట్ 109 పారా తీస్తే మనకి జనరల్గా ది అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ప్రిఫరబుల్ ఆఫ్టర్ 2 డౌన్ స్ట్రోక్స్. రెండు డౌన్ స్ట్రోక్స్ ఉంటే మరి అది కూడా మూడోది కూడా డౌన్ స్ట్రోక్ రాసినట్టయితే మనకి కష్టం అవుతుంది. ఇది కిందకి వెళ్ళిపోతుంది అవుట్లైన్. అందుకోసం అని చెప్పాడు ఆఫ్టర్ 2 డౌన్ స్ట్రోక్స్ అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పి ప్రిపేర్ పర్ పి 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చినాయి. అప్పుడు రే ఇచ్చాడు. ఆర్కి ఓల్ ఫాలో కాలా. ఆర్కి ఓల్ ఫాలో కాకపోతే రూల్ ఏం చెప్పుకున్నాము, డౌన్ ఆర్ రాసుకోవాలనుకున్నాం. కానీ ఇక్కడ 2 డౌన్ స్ట్రోక్స్ తర్వాత మీకు ఆర్కి ఓల్ ఫాలో కాకపోయినా కూడా మనకి అప్వర్డ్ ఆరే మనకి ప్రిఫరబుల్ అని చెప్పి చెప్తాడు. తర్వాత ట్రాంప్లర్, టర్, ఇంప్, పళ్ళ, టర్రు డౌన్వర్డు, పళ్ళు డౌన్వర్డు. ఆర్కి ఓల్ ఫాలో కాకపోయినా కూడా రే రాసుకున్నాడు ఇక్కడ. అలాగే షేక్స్పియర్ ఇష్యూ పి రెండు కూడా డౌన్వర్డ్ స్ట్రోక్సే అయినప్పుడు అంచేత ఈ రేని ఆరు ఫాలో కాకపోయినప్పటికి కూడా రేని మనకి పైకి తీసుకుని వెళ్ళాడు. రైట్. కాకపోతే ఈ పినాఫోర్ ఏదైతే ఉందో ఇది పిఎన్ఎఫ్ డౌన్వర్డ్ 2 డౌన్ స్ట్రోక్స్. ఇది పిఎఫ్ 2 డౌన్ స్ట్రోక్స్ తర్వాత మనకేం చెప్పాడు, అప్వర్డ్ ఆర్ రాసుకోవడం అన్నాడు, ప్రిఫరబుల్ అన్నాడు. కానీ ఇక్కడ డౌన్వర్డ్ ఆరే ఈజీ. అంటే ఇలా రాసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇలాగా ఇలా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇదే మనకు ప్రిఫర్ చేశాడు. అలాగే షఫ్లర్ ఇష్యూ ఫళ్ళు 2 డౌన్ స్ట్రోక్స్ అయినప్పుడు కూడా డౌన్వర్డ్ ఆరే రాసుకున్నాడు. అలాగే పెర్సీవర్ చూడండి, మీరు పేజ్ నెంబర్ 83 తీసి చూస్తే పెర్సీవ్ వి డౌన్వర్డ్ స్ట్రోక్ అయినప్పుడు కూడా మామూలుగా డౌన్వర్డ్ ఆర్ రాసేసుకున్నాడు. అంటే ఇక్కడ రూల్ ఏంటి, ఆర్కి ఓల్ ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. రైట్. కాకపోతే 2 డౌన్వర్డ్ స్ట్రోక్స్ తర్వాత రే రాసుకోండి అని చెప్పి పిట్మ్యాన్ గారు చెప్పారు. మళ్ళీ ఏం చెప్తారంటే ఈ 3 వర్డ్స్లో మామూలుగా కిందకే రాసేసుకోండి, అంటే రూలే పాటించండి అని చెప్పి అంటాడు. రైట్. తర్వాత 110 పారా చేస్తే ఆఫ్టర్ ఎ సింగిల్ స్ట్రైట్ అప్ స్ట్రోక్ ది అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ఈజియర్ బికాజ్ ఇట్ అవాయిడ్స్ అన్ యాంగిల్ రో అప్వర్డ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అప్వర్డ్ స్ట్రోకే కదా, అప్వర్డ్ ఆరే కదా, ఇంచేత ఆర్క్ బౌల్ ఫాలో అయింది కాబట్టి అప్వర్డ్ ఆర్ రాయాలి. దానికి 6 చూడండి, రోర్ ఆర్క్ ఓల్ ఫాలో కాకపోయినా కూడా మనకి పైకి రాసేసుకోండి. ఇంచేత మనం యాంగిల్ని అవాయిడ్ చేయొచ్చు, అలా చక్కగా రాసేసుకోవచ్చు. చూడండి, రోర్, ఎవేర్, యో ఆర్, ఎవే అర్, అలాగే యోర్. అర్థమైందా? మనకి ఒక స్ట్రైట్ అప్ స్ట్రోక్ తర్వాత ఆటోమేటిక్గా పైకి అప్ స్ట్రోక్ రాసేసుకోండి టు అవాయిడ్ యాంగిల్. బట్ ద సఫిక్స్ ఆర్ మస్ట్ బి రిటర్న్ విత్ డౌన్వర్డ్ ఆర్ ఇన్ రోరర్ బికాజ్ ఎ ట్రిపుల్ లెంగ్త్ స్ట్రైట్ అప్ స్ట్రోక్ వుడ్ నాట్ బి ఈజీలీ రీడబుల్.
ఇది 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 6, ఇది ఒక 6, ఈ 6 కూడా మనం పైకి రాసుకుంటే మన పైకి వెళ్ళిపోతుంది. అది వేరే లైన్కి వెళ్ళిపోయిందంటే చదవడం చాలా కష్టం కాబట్టి ఆ థర్డ్ ఆర్ ఏదైతే వచ్చిందో అది డౌన్వర్డ్ ఆర్ రాసుకోండి. అలాగే రేరర్ 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 కూడా ఇలాగే డౌన్వర్డ్ ఆర్ రాసుకుంటాం. రే ఆర్ పైకి రాసుకుంటాం, ఈ ఆర్ని డౌన్వర్డ్ ఆర్ రాసుకుంటాం. రైట్. నెక్స్ట్ 111. The upward form is obviously better in officer, nicer, closer, razor. చూడండి, ఆఫీసర్ ఈ ఆర్కి ఓల్డ్ ఫాలో కావట్లేదు. ఫాలో కాకపోయినా కూడా మీరు అప్వర్డ్ ఆర్ రాసేసుకోండి. ఇలాంటి చోట్ల ఎఫ్ని ఫాలో అవుతూ ఆరు ఇంకో సర్క్యులర్స్ని ఫాలో అవుతున్నట్టయితే మనము ఆఫీసర్ అది ఎలా రాస్తాము, ఇలాగే అలా రాసుకోండి. అంతే, అలాగా ఈజీ. అలాగే నైసర్ అలాగే క్లోజర్ అలాగే రేజర్ ఏమంటారు చూడండి ఇక్కడ, వేర్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోస్ ఏ కర్వ్ అండ్ సర్కిల్ లైక్ ఎఫ్ సర్కిల్. ఇవి ఇలాగా దీన్ని కానీ ఆర్ ఏ స్ట్రైట్ హారిజంటల్ ఆర్ చూడండి క్లోజర్ చూసారా, హారిజంటల్. ఆర్ అప్ స్ట్రోక్ సర్కిల్డ్ ఫర్ ఎస్. చూడండి, రే అప్ స్ట్రోక్ సర్కిల్డ్ ఫర్ ఎస్. ఇలాంటి వాటిల్లో మనము ఆర్కి ఓల్ ఫాలో కాకపోయినా కూడా మనము అప్వర్డ్ ఆర్ రాసేసుకోండి. రైట్. ఆర్ ఫైనల్లీ హుక్డ్. 112 తీయండి. ఆర్ ఫైనల్లీ హుక్డ్. చూడండి, ఇక్కడ స్పరన్ అనేటువంటి వర్డ్ ఉంది. స్పరన్ అనేటువంటి వర్డ్లో మనకి ఆర్కి ఓల్ ఫాలో అయిందా, ఫాలో కాలేదు. ఫాలో కాకపోయినా కూడా ఇక్కడ రే రాశాడు. ఎందుకు రాశాడు తెలుసా, ఆర్ తర్వాత ఎన్ హుక్ కనుక వచ్చినట్టయితే ఆ ఆరు అప్వర్డ్ ఆర్ రాసేసుకోండి అన్నది ఇక్కడ రూల్. చూడండి, వెన్ ఆర్ ఫాలోస్ అనదర్ అప్ స్ట్రోక్ అండ్ ఈజ్ హుక్డ్ ఫైనల్లీ ఇట్ ఈస్ జనరల్ రిటర్న్ అప్వర్డ్. ఇది ఆరు ఈ ఎస్ని పీని ఫాలో అవుతుంది కదా, ఒక స్ట్రోక్ని ఫాలో అవుతుంది కదా. ఒక స్ట్రోక్ని ఫాలో అవుతూ ఫైనల్గా గనక ఎన్ హుక్ వచ్చినట్టయితే, ఫైనల్లీ హుక్ ఎన్ కానీ వి కానీ వచ్చినట్టయితే మనకి ఓవెల్ ఫాలో కాకపోయినా కూడా ఆ అప్వర్డ్ స్ట్రోక్ రాసుకోవాలా. ఫెరన్ చూడు, ఆర్ని ఏమైనా ఓవెల్ ఫాలో అయిందా, కానీ ఎన్ ఫాలో అయింది కాబట్టి ఎన్ హుక్ ఫాలో అయింది కాబట్టి ఫెరన్ రాసేసాడు. అలాగే పోర్షన్ చూడండి, పోర్షన్ అది. తర్వాత మీడియల్గా, తర్వాత నెక్స్ట్ మీడియల్ ఆర్లో చెప్తారు చూడండి. మీడియల్గా మధ్యలో కనుక ఆర్ వచ్చినట్టయితే ఓవెల్ ఫాలో కాకపోయినా కూడా మనం 99% రే రాసుకోండి, అంటే అప్వర్డ్ ఆర్ రాసుకోండి. పార్క్, ఇక్కడ ఆర్క్ ఓవెల్ ఫాలో అయిందా, కాలా. యాక్చువల్గా ఎలా పార్క్ పి ఇలా రాయాలి, పి ఇలా రాయాలి. ఇలా రాయటానికి కన్వీనియంట్గా ఉందా, లేదు కాబట్టి పి రేకే రాసేసాడు. అలాగే పార్స్నిప్ ఎస్ని ఏమైనా ఓవెల్ ఫాలో అయిందా, ఫాలో కాలేదు, అయినప్పటికీ కూడా రే రాసేసాడు. అలాగే టెరిఫై, ఇది ఓకే. రైట్. ఇక్కడ నుంచి పార్స్నిప్ అయిపోయింది కదా, టెరిఫై. మార్క్ చూడండి, రేకే. ఆర్ని ఓవెల్ ఫాలో అవుతుందా, ఫాలో కావట్లేదు, అయినా కూడా మీకు మధ్యలో వచ్చింది కాబట్టి అదే వీలు కాబట్టి అలా రాసేసుకున్నాడు. అలాగా రోర్డ్ రే ఈ రేకి రే ఫాలో అయింది, ఆటోమేటిక్గా అట్లానే పైకి రాసేసాడు. బట్ ది డౌన్వర్డ్ ఫార్మ్ ఈజ్ రిటైన్ ఇన్ సమ్ డెరివేటివ్స్ ఉంటాయి. పవర్ఫుల్ ఉంది, పవర్ఫుల్కి రూట్ వర్డ్ ఏంటి, ఏది, పవర్ ఎలా రాస్తాం మనం, పిఆర్ డౌన్వర్డ్ ఆర్ రాస్తాం. కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాస్తాం కాబట్టి ఇక్కడ రూల్ ఏం చెప్తున్నాము, మధ్యలో కనుక ఆర్ వచ్చినట్టయితే మనం అప్వర్డ్ ఆర్ రాయాలని చెప్పంటున్నాం. కానీ డెరివేటివ్స్లో మాత్రం ఆ రూట్ వర్డ్లో ఏదైతే రాశారో అది అలాగే ఉంచేయండి, రిటైన్ చేసేయండి. మరి ఉత్తి పవర్ అయితే ఎలా రాస్తాం మనం,
ఇలా రాసుకుంటాం పవర్. కాబట్టి అది అలాగే ఉంచేసేసి ఫల్లో అలా పెట్టేసుకోవాలి. అలాగే బేర్లీ, బేర్ ఎలా రాసుకుంటాం? బిఏఆర్ఈ బేర్, బి డౌన్లోడ్ ఆర్ రాసుకుంటాం. కాబట్టి ఆ డౌన్లోడ్ ఆర్ రాసేసుకుని ఎల్ మనం దానికి యాడ్ చేసుకుంటాం. కానీ అప్వర్డ్ ఆర్ రాయం. అలాగే డిజరేంజ్, డిజరేంజ్ దీని నుంచి వచ్చింది. డిజరేంజ్ ఈజ్ అ డెరివేటివ్ కేమ్ ఫ్రమ్ అరేంజ్. అరేంజ్ ఎలా రాస్తాం? ఉత్తప్పుడు అరేంజ్ ఇలా రాస్తాం, ఇది ఇలా రాస్తాం. ఆ డిస్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకునేలాగా డిజరేంజ్ రాసేసాడు. రైట్. తర్వాత క్లార్కు, క్లరిక్ 2 వర్డ్స్ ఉన్నాయి. దానికి డిఫరెన్స్ తెలియడం కోసం ఏం చేశాడంటే క్లార్క్ ఖచ్చితంగా మధ్యలో ఉన్నప్పటికీ కూడా డౌన్లోడ్ ఆర్ రాశాడు. క్లెరిక్ ఆర్కు ఓల్ ఫాలో అయింది కదా, కాబట్టి ఇది రే రాశాడు. అంటే దీనికి తేడా తెలియటం కోసం పెట్టినటువంటి ఈ రూల్ అనమాట ఇది. ఈ క్లార్క్ ఏదైతే ఉందో మిడిల్లో అప్వర్డ్ ఆర్ రాసుకోవచ్చు అన్నాడు కదా, దాన్ని పక్కన పెట్టేసి డౌన్లోడ్ ఆర్ రాస్తూ ఆర్ను ఓల్ ఫాలో అవుతుంది కాబట్టి పైకి రే రాశాడు. అంటే దీనికి తేడా తెలుస్తుంది. ఇదండి అప్వర్డ్ అండ్ డౌన్లోడ్ ఆర్. ఇప్పుడు మీకు ఫ్రేజెస్ అండ్ కాంట్రాక్షన్స్ చూడండి. బల్ అబౌవ్ ద లైన్ బై ఆల్. బల్ అబౌవ్ ద లైన్ MN hook circles by all means. Tull above the line at all. Tull case T loop circles at all costs. Nor above the line in our nor N hook above the line in our opinion. Worth ing on the line everything. Circles M ing on the line something. N ing above the line anything. N ing on the line nothing. సో మీరు 72 వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.